టోను, తన ప్లేసు వీటన్నిటిని కూడా అక్కడ చాటుకున్నారని చెప్పొచ్చు. ప్రోటోకాల్ గురించి కొంచెం మాట్లాడారు గట్టిగా. ఒకటి, ఉప ముఖ్యమంత్రి అంటే మంత్రితో సమానమే, దానికి ఏమి రాజ్యాంగబద్ధత లేదు అని తనకు తాను చెప్పుకోవడం మనం గమనిస్తాం. అది మంచిదే. అది అందుకనే ప్రధానమంత్రి పక్కన నన్ను కూర్చోబెట్టలేదు, ఉప ముఖ్యమంత్రినైనా నన్ను మంత్రులతో పాటు అక్కడ కూర్చోబెట్టారు. నేను సభలోకి వస్తూ ఉంటే ఓ సభాపతి ఎదురైతే ఆయనతో పాటు నన్ను నడవమంటే కూడా నేను ఒక అడుగు వెనక్కే నడిచాను, ఎందుకంటే సభాపతి సభలో సుప్రీం కదా అని ఇవన్నీ ఆయన చెప్పారు. అంటే ప్రోటోకాల్ పరంగా ఆయన చెప్పినవన్నీ నిజమే, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిలో రకరకాలుగా ఉంటాయి ఇవేమి. ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రికి హోదా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టించారు కదా, 2 ఫోటోలు పెట్టాలి అని ఉదాహరణకు. లేకపోతే ఇంకా కొన్నిసార్లు ఇంకో ఫోటో కూడా వస్తుంటుంది, అది మళ్ళీ ఇంకొక చర్చ. కానీ అందువల్ల పవన్ కళ్యాణ్ ఓ సీరియస్ పాలిటిక్స్, ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటిలో సీరియస్ పాలిటిక్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. మీరు చర్చించండి, రండి, ప్రశ్నించండి. ఇంకో మాట కూడా అన్నారు, కీలకమైంది అది, ఈ 5 ఏళ్ళు మీకు హోదా రాదు పో అన్నాడు. ఇంకా తలుపు మూసేసాడు. ఇంకా హోదా రాదు పోండి, కానీ మీరు మాట్లాడడానికి రండి, మీకు ఎంత సమయం కావాలో అంత సమయం ఇస్తాము. ఏది 11 మందికి ఆ ప్రపోర్షనేట్ సమయం ఇస్తామని, అదొకటి మటుకు నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేదా ఆలోచించడం కూడా చాలా మంచిది. విషయాన్ని బట్టి ఇస్తాము, సందర్భాన్ని బట్టి ఇస్తామని చెప్పడం వేరే విషయం. మీకు ఎంత వస్తుందో అంతే ఇస్తాము, అది కూడా సంఖ్యను బట్టి అని చెప్తున్నారు చూడండి. అది ఉదారంగా సమస్యను బట్టి ఉండొచ్చు. ఎవరు ఒక్కోసారి ఉదాహరణకు ఉమ్మడి శాసనసభలో చిరంజీవి, జయప్రకాష్ నారాయణ, లేకపోతే ఇంకా కొంతమందికి వామపక్ష సభ్యులు వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరిద్దరున్నా సభలో వాళ్ళకు ఆ గౌరవము, ఆ ప్రత్యేక స్థానం అది ఉండేది. అదే ఇక్కడ లేకుండా పోతుంది. ఈ సభలో బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ఏమైనా ఏర్పాటు చేసుకోగలిగితే కొంత మెరుగ్గా ఉంటుంది. సరే, హోదా ఇవ్వను ఇంకా పోవని డైరెక్ట్గా ఈయన చెప్పేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హోదా లేకపోతే మాకు అక్కడ ప్రాతినిధ్యం పెద్దగా ఉండదు, మేము వచ్చి కూడా వేస్ట్ అని ఆయన ఆలోచన సరళ ఆ రకంగా ఉంది. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో గత 9-10 నెలల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు అవనివ్వండి, రాష్ట్ర అభివృద్ధి అంశం అవనివ్వండి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అవనివ్వండి, దీనిపై ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరన్నట్లుగా ప్రతిపక్షమైన గతంలో పాలన సాగించిన ఆయన కూడా ఆయన రావాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన రావాల్సిన అవసరం నిజానికి తెలుగుదేశం పార్టీ ఎక్కువగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మీద నేను లేకుండా నా మీద మీరు ఎన్ని విమర్శలు చేస్తే నాకేమవుతుంది? ఇప్పుడు గవర్నర్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఎందుకు అది అందరికీ కొంచెం చులుక్కుమంటుంది. ఆయన అక్కడ ఉన్నప్పుడు గత ప్రభుత్వం యొక్క దివాళా కోరతనం అది ఇది అంటుంటే సూటిగా తగులుతుంది. ఆయన లేరనుకోండి ఏం జరుగుతుంది? కాబట్టి టీడీపీ అని పాజిటివ్గా మేము మాట్లాడవచ్చు. అంటే మేము ఏమో అగౌరవపరచము, సందర్భాన్ని బట్టి మేము కొంత సమయం ఇస్తాము. అది కాకుండా ఇది కేవలం వాదోపవాదాలలాగే ఉంది. అది ఏమన్నా మెరుగుదల వస్తుందా? ఇప్పుడు జగన్ పునరాలోచన చేసి సభకు వచ్చి వెళ్ళినట్టే స్పీకర్ కూడా ఆ విధంగా కొంత పునరాలోచన చేసి ఒక పదం వాడతారా? ప్రతిపక్షం మీరే కదా అన్న అదే మనము చూడాల్సి ఉంటుంది. ఇంకా రెండోది, పవన్ కళ్యాణ్ అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ జగన్ అదే పద్ధతిలో సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఒకటి గమనించారు కదా, చాలామంది అన్నారు ఈ మధ్యకాలంలో జగన్, చంద్రబాబు, లోకేష్ మీద తప్ప పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వాళ్ళు పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఇప్పుడు ఆయన కూడా ఇలా మాట్లాడారు. దీని తర్వాత ఎలా స్పందిస్తారు మనం చూడాలి. మీరు ఇవ్వకపోతే రామన్న వైఖరి కూడా తీసుకోవచ్చు. సభలోకి వచ్చి రోజు అదే అడగవచ్చు కూడా. ఇప్పుడు అమలు జరిగేవి కావని తెలిసినా పార్లమెంటరీ డెమోక్రసీలో సభ్యులు అదే అడుగుతుంటారు పదే. ఉదాహరణకు ఇప్పుడు మందా కృష్ణ మాదికి ఒకటి ఉన్నది, ఆయన అదే అడుగుతుంటాడు. జరుగుతుందా లేదా, ఈ సభలో జరుగుతుందా, పార్లమెంట్లోనే తర్వాత. ఆయన సభలోకి ఎప్పుడు రాలేదనుకోండి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అడగడంలో ఏమీ పొరపాటు లేదు. జగన్ ఏం ఆలోచిస్తాడనేది మనం చూడాలి. బడ్జెట్ సమావేశాల కన్నా హాజరైతే బాధ్యతగా ఉన్నారు అన్న స్పందన ప్రజలకు వెళ్తుంది. లేకపోతే గెలిచిన వాళ్ళే రావడం లేదు కదా అనే ఆక్షేపణ కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఒకటైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 40% ఓట్లు అన్నదాన్ని గుర్తించడం వైసీపీకి సంతోషం కలిగించే విషయమే, అంతే కదా. 40% దాదాపు 40% అంటే ఇదిగానే ఉన్నాం కదా అన్నట్టుగా. సో ఈ రాజకీయ పరమపదం ఎలా తిరుగుతుందో మనం చూడాలి. ఏదైనా జరగవచ్చు. నేను అనుకుంటాను కేంద్రం కూడా సలహా ఇచ్చింది జగన్ కానీ అనుకుంటున్నాను. మీరు సభకు వెళ్ళి కొంత అప్పుడప్పుడు కనబడుతుంటే మెరుగ్గా ఉంటుంది అనే ఒక సలహా ఆయనకు కేంద్రం నుంచి లేకపోతే పెద్దల నుంచి వచ్చింది కాబట్టి సభలోకి వచ్చాడు అని అనుకుంటున్నాను. ఇప్పుడు నిరుత్సాహపడింది ఎవరంటే బహుశా వెంటనే రద్దు అయిపోతుంది అన్న వాళ్ళు కొంత నిరుత్సాహపడతారు. సార్, మీరు అన్నట్లుగా టార్గెట్
చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్నట్లుగానే ఉన్నది గత కొన్ని రోజుల నుంచి కూడా. పవన్ కళ్యాణ్